అందరికీ నమస్కారం. హోప్ అందరూ చాలా సేఫ్‌గా అండ్ హ్యాపీగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఉన్నారని నేను అనుకుంటున్నాను. టు మై ఛానల్ నేను మీ ప్రియ, మీ బుజ్జి తెలుగు అమ్మాయిని. సో, ఇవాళ కూడా నేను ఆఫీస్‌కెళ్తున్నాను. ఆఫీస్‌కెళ్ళే ముందు నేనేం బ్రేక్‌ఫాస్ట్ చేశాను అండ్ మీతో కొన్ని అప్డేట్స్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ దోస, పూరి చేస్తానని అనుకుంటారేమో కాదు. ఈ మసాలా ఓట్స్ అనేటివి ఉంటాయి కదా! లైక్ నాకంత టైం లేదు ఇవాళ. సో, ఇది త్వరగా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకొని తినేసి అండ్ వన్ బాయిల్డ్ ఎగ్ ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాను. అది తినేసి నేను ఆఫీస్‌కి స్టార్ట్ అయిపోవాలి. అండ్ ఇవాళ కూడా ఎందుకు ఆఫీస్‌కెళ్తున్నానంటే రేపు మాకు హాలిడే బక్రీద్ అని చెప్పేసి. సో, నేను ఇవాళ నైట్‌కి మా హోమ్ టౌన్‌కెళ్తున్నాను. సో, నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మా విలేజ్ వ్లాగ్‌ని చేయాలనుకుంటున్నాను. మీకు అది చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మసాలా ఓట్స్ చేయడానికి ఓన్లీ ఒకే ఒక ఇంగ్రీడియెంట్ కావాలి. దట్ ఈస్ వాటర్. వాటర్‌ని ఆల్రెడీ నేను బాయిల్ చేస్తున్నాను. సో, నా ఓట్స్ బాయిల్ అయితా ఉంటది. ఈ మధ్యలో మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇవాళ మే 27థ్ కదా! అందరూ వేరియబుల్ పే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, నాకు ఏం అప్డేట్స్ అయితే తెలియదు. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎవరైనా ఆ కంపెనీలో పనిచేస్తుంటే మీకేమైనా వేరియబుల్ పే గురించి అప్డేట్స్ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. బికాజ్ ఈ టైంలో అందరూ ఆ పే కోసం అండ్ ప్రమోషన్ ఆర్ హైక్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇఫ్ యూ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ పే అవుట్. సో, నా ఓట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్ రెడీ అయిపోయింది. నాకు సూప్ అనేది లైక్ ఓట్స్ ఇలాగే ఉండడం అనేది చాలా ఇష్టం. సో, టమ్మీ ఫిల్‌గా అనిపిస్తది. అండ్ బాయిల్డ్ ఎగ్ మీద సాల్ట్ అండ్ కారం స్ప్రింకిల్ చేసుకున్నాను నేను. సో, ఇది త్వరగా క్విక్‌గా ఫినిష్ చేసేసి నేను ఆఫీస్‌కెళ్ళిపోతాను. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి అండ్ డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. నేను క్విక్గా నా డెస్క్ దగ్గరకు వచ్చేసి అన్ని ఈమెయిల్స్ని చూసుకుంటున్నాను. వేటికైతే క్విక్ రిప్లైస్ ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాను. తర్వాత నేను పరాటా ఆర్డర్ చేసుకొని తినేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. అప్పటికే చాలా తిన్నాను కాబట్టి నాకు చాలా స్లీపీగా ఉండే. సో, ఎలాగోలా కంట్రోల్ చేసుకొని ఫుల్గా అంతా వర్క్ స్టార్ట్ చేసి ఈమెయిల్స్ అయితే సెండ్ చేసేసాను నేను. వర్క్ కంప్లీట్ చేశాక రిటర్న్ అయ్యే టైంలో మ్యాండేటరీ థింగ్ మిర్రర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి అలా రెస్ట్ రూమ్కి వచ్చి కొంచెం రికార్డ్ చేశాను. తర్వాత ట్రాఫిక్ చూసి చాలా భయపడ్డాను. ఆల్రెడీ 2 అవర్స్ నుంచి నేను బస్లోనే ఉన్నాను. నేను ఇంటికైతే వచ్చేసాను. మళ్ళీ రేపు ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ బీ సేఫ్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. లవ్ యూ ఆల్.